తీసుకొచ్చారు. ఇంకా సీతారామరాజు గారి పేరు చెప్తే ఇవాళ మన్యమంతా ఆ రోజుల్లో ఏకమైపోయింది. సీతారామరాజు గారు ఉద్యమంలో నాయకులు అయ్యాక మాట ఇచ్చాడు ఒక బాబు, ఆయన రామరాజు అయిపోయి ఒక గర్ల్ సీతకు మాట ఇచ్చాడు. నేను ఆ సమావేశానికి పోయొచ్చాక వివాహం చేసుకుందామని వచ్చాడు. కానీ ఆ సమావేశంలో సీతారామరాజు గారి నాయకుడిగా, ఆ ఉద్యమ నాయకుడిగా ఎన్నిక కాబట్టాక వచ్చాక సీత ఈ దేశంలో అందరి సంఖ్యలలో బానిసలుగా ఉన్నా ఈ దేశానికి నేను వదిలి నేను పెళ్లి చేసుకుని సుఖంగా ఉండలేను, అలా జీవితం నేను సాధించలేను, నన్ను క్షమించు అని సీతకు చెప్తే సీత చాలా బాధపడ్డాక సీత డీప్గా ఆర్టిఫుల్గా స్వీకరించడం వల్ల సీత గారు చనిపోయారు. సీత గారి ఆయన అసలు ఇవాళ నుంచి ఆయన అంతిమయాత్ర తర్వాత సీతారామరాజు గారి పేరు సీత ఇక్కడ లేదు, నా హృదయంలో ఉంది, నా పేరు అల్లూరు సీతారామరాజు అని పేరుగా గావించబడింది. ఆనాడు 1922 సంవత్సరంలో పోలీస్ స్టేషన్లో చెట్టు వచ్చాడు. పలానా పోలీస్ స్టేషన్కి సీతారామరావు వస్తాడు, పోలీసులారా మీరు జాగ్రత్త ఉండండి, నేను వస్తానన్నాడు. వచ్చాడు, పోలీసులను సంఖ్యలు వేశాడు, ఆయుధాలు తీసుకున్నాడు, కోర్టులో రాశాడు సీతారామరాజు గారు వచ్చి స్టేషన్ దాడి చేశాడని. మళ్ళీ అలాగా సీతారామరాజు గారు ఈ దేశంలో తెల్లవాళ్ళని పొమ్మనకున్న గెటౌట్ చేయాలి, మనగట్టే బెడగట్టి తవ్వాలన్న ఒక నిర్ణయంలో సీతారామరాజు ఉమ్మెత్తన మన్యంకర ప్రాంతాల్లో అమలాపురం, రంపచోడవరం అనేక ప్రాంతాల్లో చింతలపల్లి అడుగుల్లో అన్నింటిలో తెలియజేయాడు. ఆ రోజు సీతారామరాజు గారు నాకు ఎందుకులే, నేను కూడా ఇలాగే చదువుకున్నాను, నేను కూడా బీటెక్ చేసి ఎంబీబీఎస్ చేసేదో స్థిరపడిపోతాము, సీతతో హాయిగా ఉంటాము అనుకుంటే ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం రాదు. మహాత్మా గాంధీ గారు కూడా సౌత్ ఆఫ్రికాలో లా ఎడ్యుకేషన్ చేసి వచ్చాక అక్కడ నుండి వచ్చాక ఇండియాకి వచ్చి నేను కూడా లాయర్గా ఉంటాను, రోజుకు 1,00,000 సంపాదిస్తాను. టంగటూరు ప్రకాశం పంతులు గారు రోజుకు 1,00,000 సంపాదించేవాడు మెడ్రాస్ లా కోర్టులో. అలాగే నేను కూడా సంపాదిస్తాను, న్యూఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తానని మహాత్మా గాంధీ అనుకుంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చాడు. ఇలా ముందు మేము మాట్లాడే వాళ్ళం కాదు, నాకు అవసరం లేదు. బ్రిటిష్ వాడు పిలిచాడు, నిన్ను గవర్నర్ జనరల్ వేస్తున్నా ఢిల్లీకి, నిన్ను ఫలానా మద్రాస్ రాష్ట్రానికి గవర్నర్ జనరల్ వేస్తానంటే కూడా ఒక తీసి పారేసి నా దేశం జన్మకు స్వరాజ్యం నా జన్మకు పేరింటనే బాలగంగాధర తిలక్ అలాంటి స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి ఇవాళ ఈ దేశం ఇలా ఉంది. అంతేకాదు సీతారామరాజు గారి పేరు చెప్తేనే ఆ మన్యం ప్రాంతంగా ఏకమైన పోతా ఉంటే రూదర్ఫర్డ్ అనే ఒక బ్రిటిష్ వాడు ఎండబడితే ఆయన స్టేషన్ కొల్లబడుతుంటే అనుకున్నాడు ఈ దేశంలో మనం తీసుకునే నిర్ణయాలు రాంగ్ ఉన్నాయి, దిస్ ఇస్ ద ప్రాబ్లం ఆఫ్ కమ్యూనికేషన్ అన్నాడు. కమ్యూనికేషన్ అంటే టెలిఫోన్ లైన్ బిగించాడు. అప్పుడు సీతారామరాజు కంట్రోల్ చేయొచ్చు అన్నాడు. ఒక చోట చింతలపల్లి మహా అడవిలో సీతారామరాజు గారిని పిలిచారు. అప్పుడు ఆయన్ని చెట్టుకు కట్టేసి కాల్చి పారేశారు. ఇది ఇవాళ సీతారామరాజు గారి జీవిత చరిత్ర. ఇవాళ సీతారామరాజు గారు ఇవాళ దేశంలో అమర్ హాయ్ అందరు సీతారామరాజు పుడతారని చనిపోయాడు. మహాత్మా గాంధీ గారు మనం తెలుసు, నూనె వీసాల కుర్రవాడు, నూనె వీసాల్లో ఉన్నటువంటి భగత్ సింగ్ ఉరికమ్మని ప్రేమించాడు, ఆత్మాహుతి అయిపోయాడు. ఆయన కారణమైన ఉద్దర్ సింగ్ లండన్ వెళ్ళాడు, లండన్ లో చంపాడు ఉద్దర్ సింగ్. అలాంటి అమరవీరుడు ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఈ దేశానికి రక్తం పాలించారు కాబట్టి ఇవాళ ఈ దేశం భారతదేశం సర్వస్వతంత్రం, భారతదేశం ప్రపంచంలో ఇవాళ మోడీ నాయకత్వంలో అనేక దేశాల్లో తిరగతున్నాడు. దీనికి అంత ఉన్నతమైన చరిత్ర ఉంది. ఎక్కడ బానిసత్వాన్ని మనం ప్రేమించాం, బానిసత్వం మనకు కాదు. అందుకే హి వాస్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ అని మనం రాసుకోవాలి ఏదైనా అర్జీ పెడితే. అలాంటి అర్జీలకు దారి లేదు, అలాంటి రాయకూడదని, అలాంటి
వచ్చాక ఈ దేశం సర్వస్వతంత్రంగా మారిపోతుంది. భారత రాజ్యాంగాన్ని మహోన్నతుడు దాదాపు 200 దేశాలు తిరిగి బ్రిటిష్ మ్యూజియం అనే ఒక పెద్ద లైబ్రరీని చూడి చదివి అంబేద్కర్ గారు ఒక కమిటీలో ఇక్కడే మిగిలిన లాస్ట్ గా అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగ కమిటీలో ఆయన బుధస్కంధాలు వేసుకుని 239 రోజులు శ్రమించి ఇవాళ ఈ దేశానికి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. ఇవాళ రాజ్యాంగం మనకు అందరికీ తెలుసు. భారత రాజ్యాంగంలో అనేక హక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో సొంతమైంది. బానిసత్వానికి లేదు దానికి దారి. అందరు చాలా మంది అంటారు మన పక్కన పాకిస్తాన్, మన పక్కన బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది కదా సైనిక పాలన అంటే భారతదేశ రాజ్యాంగాన్ని అలా రాశాడు. ఈ దేశంలో సైనిక పాలన రావడానికి వీలు లేకుండా రాజ్యాంగం రాశాడు. ఈ రోజే కాదు, కొన్ని వందల సంవత్సరాల వరకు రాజ్యాంగం అలాగే ఉంటుంది. రాజ్యాంగం అలాగే అమలు చేయబడుతుంది. అలాంటి ఉన్నతమైన రాజ్యాంగం రాశాడు అంబేద్కర్. అనేక మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు తెలుసు, హోంశాఖ మంత్రి. ఆయన గారు ఒక రక్తపు చుక్క లేకుండా 473 సంస్థానాల్ని తను సైకిల్తో ఆయన స్వాధీనం చేసుకున్నాడు భారత ప్రభుత్వం. అలాంటి మేధావులు, అలాంటి పురుషులు, అలాంటి త్యాగదరులు సీతారామరాజు గారు ముందున్నారు. రైలు ఇంజన్ లాగా ఇంజన్ ముందున్నారు. సీతారామరాజు వెంట ఈయన వచ్చాడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ కథ కూడా మనకు తెలుసు. ఆయన ఎక్కడ హత్య చేయబడ్డాడో, ఎక్కడ పోయాడో, లేదా జర్మనీ హిట్లర్తో మాట్లాడేది నేను నీ ఎట్లా ఉంటానని అలాగా ఆయన అమరుడైపోయాడు. ఇలాంటి సీతారామరాజు గారు తెచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఇవాళ మనం చదువుకుంటున్నాం. మనం పోరాడి వచ్చినటువంటి ఈ దేశాన్ని మనం పోరాట స్పిరిట్ ఇండియా అంటే మనకు తెలుసు. అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్. మన రాజ్యాంగం స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్. స్పిరిట్ తో వచ్చింది రాజ్యాంగం, ఫ్రీడమ్ స్పిరిట్ తో.